ఇజ్రాయెల్ పైన చేసే అటాక్ని ఇజ్రాయెల్ ఆపలేకపోతుంది. అసలు యూఎస్ ఇరాన్ని ఎందుకు అటాక్ చేసిందో మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇరాన్ అటాక్ చేసిన బ్యాలిస్టిక్ మిజైల్స్లో అరౌండ్ 70% ఆఫ్ మిజైల్స్నే ఇజ్రాయెల్ ఆపగలుగుతుంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి జరుగుతున్న వార్లో యూఎస్ఏ నిన్న ఏం చేసిందో తెలిస్తే ఈ వార్ ఎటెళ్తుందో అనేది మీకు అర్థమవుతుంది. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎపిసోడ్ బై హైదరాబాద్ ఇన్సైడర్. నేను ఈ వీడియో మాట్లాడేటప్పుడు వరల్డ్ పాలిటిక్స్లో చాలా అంటే చాలా జరుగుతున్నాయి. అండ్ మెయిన్గా ఇరాన్కి ఇజ్రాయెల్కి జరుగుతున్న వార్లో యుఎస్ఏ నిన్న ఏం చేసిందో తెలిస్తే ఈ వార్ ఎటెళ్తుందో అనేది మీకు అర్థమవుతుంటుంది. సో లాస్ట్ వీడియోస్లో మనం ఇరాన్కి ఇజ్రాయెల్కి అసలు వార్ ఎందుకు జరుగుతుంది అనేది డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ 1 month నుంచి ఈ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఈ వీక్లో ఏదైతే జరిగిందో అది వరల్డ్ వార్ వైపే అడుగులు పడుతున్నాయి అని చెప్పి మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే యుఎస్ ఇరాన్ని అటాక్ చేసింది. అసలు యుఎస్ ఇరాన్ని ఎందుకు అటాక్ చేసిందో మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. లాస్ట్ 7 days నుంచి ఇజ్రాయెల్కి ఇరాన్కి టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఇరాన్ ఒక టోటల్ ఎయిర్ స్పేస్ని ఇజ్రాయెల్ కంట్రోల్ చేయగలిగింది. ఇంకొక వైపు ఇరాన్ తన బ్యాలిస్టిక్ మిజైల్స్తో ఇజ్రాయెల్ పైకి రోజు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మిజైల్స్ని పంపిస్తూనే ఉంది. కాకపోతే ఇక్కడ జరిగే థింగ్స్ ఏంటంటే ఈ 7 days ఆఫ్ వార్లోనే అసలు ఎంతమంది చనిపోయినారో, ఎంతమంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయినారో ఇమాజిన్ కూడా చేసుకోలేము. సో ఇజ్రాయెల్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టే అమెరికా వచ్చింది. ఇరాన్ యూజ్ చేసే బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇజ్రాయెల్ ఆపలేకపోతుంది. ఇరాన్ అటాక్ చేసిన బ్యాలిస్టిక్ మిజైల్స్లో అరౌండ్ 70% ఆఫ్ మిజైల్స్నే ఇజ్రాయెల్ ఆపగలుగుతుంది. మిగతా 30% మిజైల్స్ ఇజ్రాయెల్ యొక్క పోర్ట్ సిటీస్ మీద, సెంట్రల్ ఇజ్రాయెల్, సౌత్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ని ఇరాన్ ఒక రేంజ్లో అటాక్ చేస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ఇజ్రాయెల్ ఇరాన్ ఎయిర్ స్పేస్ని మొత్తం కంట్రోల్ చేసుకొని ప్రతి ఒక్క సైంటిస్ట్, న్యూక్లియర్ సైంటిస్ట్ని, ప్రతి ఒక్క మిలిటరీ ఆఫీసర్ని, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళని, ప్రతి ఒక్క ఎయిర్ బేస్ క్యాంప్స్ని, అండ్ మెయిన్గా ప్రతి ఒక్క న్యూక్లియర్ సైట్స్ని ఇజ్రాయెల్ అయితే టార్గెట్ చేస్తుంది ఇరాన్ మీద. అంటే ఇరాన్ రేంజ్లో మిజైల్స్ వదలడం స్టార్ట్ చేసింది. అండ్ ఇజ్రాయెల్ దాన్ని ఎఫిషియెంట్గా 100% ఆపలేకపోవడం వల్ల ఇజ్రాయెల్ రోజుకి ఇరాన్ అటాక్కి బలవ్వాల్సి వస్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ చనిపోతూ వస్తున్నారు. సో మీ అందరికి తెలిసిందే ఇజ్రాయెల్కి ఏమన్నా అయితే ఫస్ట్ ఉండేది అమెరికా 2 weeks గడువు ఇచ్చింది. 2 weeks టైం ఇచ్చింది ఇరాన్కి. నువ్వు ఇమీడియట్గా సరెండర్ అయిపో 2 weeksలో, లేకపోతే మేము అటాక్ చేస్తాం అని చెప్పి క్లియర్గా హెచ్చరించిండు మన డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేసే అటాక్ని ఇజ్రాయెల్ ఆపలేకపోతుంది. వితిన్ నో టైం ఇజ్రాయెల్ యొక్క ప్రెషర్కి లొంగి యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేసింది అని అయితే మనకి తెలుస్తుంది. చైనా ఇరాన్ పైన చాలా ఇన్వెస్ట్ చేసింది. ఇరాన్లో ఆయిల్స్ దగ్గర నుంచి పోర్ట్ ఏరియాస్ వరకు చాలా ఇన్వెస్ట్మెంట్ చైనా చేసింది. చైనా ఒక ఇన్వెస్ట్మెంట్ కాపాడుకోవడానికి చైనా ఇరాన్కి హెల్ప్ చేస్తుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాలిస్టిక్ మిజైల్స్ పంపించింది. రష్యా ఎందుకో సైలెంట్ గేమ్ ఆడుతుంది ఇంకా అని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రష్యా అంటూనే వచ్చింది స్టార్టింగ్ నుంచి ఇరాన్ పైన అటాక్ చేస్తే ముందు నుండి నిల్చుంటాం అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు అసలైన టెస్ట్ ఫర్ రష్యా, ఇరాన్ పైన అనుకున్నట్టే యుఎస్ అటాక్ చేసింది. ఇప్పుడు రష్యా బరిలోకి దిగుతుందా ఇరాన్ నుంచి? ఒకవేళ రష్యా బరిలోకి దిగితే దట్ వుడ్ బి వరల్డ్ వార్ 3. వార్ మొత్తంలో ఒక జోకర్ కంట్రీ ఉంది. ఆ జోకర్ కంట్రీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ని కలిసి మీకు నోబెల్ పీస్ అవార్డు రావాలి అని చెప్పేసి వచ్చిన కంట్రీ ఇప్పుడు వాళ్ళ ఓన్ పీపుల్ వాళ్ళకి అగేన్స్ట్గా తిరగబడుతున్నారు. సో ఆ జోకర్ కంట్రీ ఏదో గెస్ చేసి చెప్పండి. అండ్ ఇప్పటి నుంచి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎపిసోడ్స్ నా సైడ్ నుంచి, హైదరాబాద్ ఇన్సైడర్ సైడ్ నుంచి వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్.